సునామీ అంటే సాధారణంగా సముద్రం పొంగుతుంది. ఉప్పెన అంటే సముద్రపు అలలు తాడి చెట్టు అంత ఎత్తు లేచి మీద పడతాయి, ఊళ్ళు కొట్టుకుపోతాయి. సునామీ సముద్రం అలా పొంగుతూ వెళ్ళి ఊళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతుంది, వరదలాగా అన్నమాట. ఇది 150 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ల క్రితం మనం చూసాం. 150 ఏళ్ల తర్వాత వచ్చింది సునామీ. సముద్రపు అడుగున అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, భూకంపాలు వచ్చి భూకంపాల కారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కానీ, లేదా అగ్నిపర్వతం బద్దలవడం వలన వచ్చిన భూకంపాల వలన కానీ సముద్రం పొంగడం సునామీకి కారణమవుతుంటుంది. ఇప్పుడు రష్యా దగ్గర ఉన్నటువంటి ఒక దీవిలో 8.5 రెక్టర్ స్కేల్ మీద, అంటే చాలా తీవ్రమైనటువంటి భూకంపం నమోదైంది. దాని ఇంపాక్ట్ అటు అమెరికా వైపుకి, ఇటు రష్యా వైపుకి, అటు జపాన్ వైపుకి సునామీ హెచ్చరికలు జారీ చేయడానికి కారణమైంది. జపాన్లో 3.5 అడుగుల ఎత్తున సముద్రపు అలలు ఎగసి పడ్డాయి, అంటే ఉప్పెనలాగా వచ్చి పడింది అనమాట. అట్ ద సేమ్ టైం హవాయి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతోంది. అక్కడున్న ప్రజలందరూ దూర ప్రాంతాలకు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. మనం దేన్నైనా ఎదిరించగలం కానీ ప్రకృతిని ఎదిరించలేం. నిప్పుని ఆర్పగలం కానీ నీళ్ళని ఆపలేం. ఇది కీలకమైనటువంటిది. అందులో ఉప్పెనలు వరదల్ని ఆపడం సాధ్యం కాదు. ఆ టైంలో ప్రాణాలని కాపాడుకోవడమే ముఖ్యం. ఆ దిశగా పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. సునామీ రాకూడదని కోరుకోవాలి, కానీ సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు.